ముందడి తవ్వకుండానే పోతుంది. తవ్వుడు కంప్లీట్ అయిన తర్వాత తవ్వుడు కంప్లీట్ అలానే బొంద పెట్టేస్తారు. హెడ్ కటర్ అనేది అయితే ఉందో అది దాదాపు 10 మీటర్ల హైట్ ఉంటుంది. 10 మీటర్ల హైట్ ఉంటుంది. కానీ ఈ 16 ఇంచులతో కేసింగ్ వేసుకుంటూ వస్తారు. ఈ మిషన్ మళ్ళీ వెనకకు రాదు, ఇక తవ్వుకుంటూ పోతుంటుంది. తవ్వుడు కంప్లీట్ అయిన తర్వాత తొలసుడు కంప్లీట్ అయిన తర్వాత అక్కడనే బొంద పెట్టేస్తారు 2 మిషన్లను. యాక్చువల్లీ ఇప్పుడు ఇది జరిగింది ఏంటంటే ఈ మిషన్ స్టార్ట్ చేసిర్రు 18వ తారీఖు నాడు పోయిన నెల. చేసినప్పుడు ఇక్కడ ఇరుక్కపోయారు. ఇక్కడికి ఈ పబ్లిక్ 8 మంది ఇక్కడ ఇరుక్కపోయారు. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే 22వ తారీఖు నాడు అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి వెళ్ళి బుంగ పడ్డది. మొత్తం బుంగవాడి వాటర్ వచ్చేసింది. ఈ బుంగను వీళ్ళు అంటే ఈ హోల్ పడ్డది. హోల్ దాదాపు 8 మీటర్ల హోల్ పడ్డది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించి అది వీళ్ళు గమనించలే. ఎందుకొరకు అంత హోల్ పడి వాటర్ సడన్గా 22వ తారీఖున వస్తుంటే ఆ హోల్ పడ్డది. 22వ తారీఖు నాడు హోల్ ఎంబడి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినాయి, బురద వచ్చింది, దీని మట్టి వచ్చింది. ఆ మట్టి వచ్చి ఈ హోల్ ఈ పబ్లిక్ ఇక్కడో నలుగురు ఉన్నారు మిషన్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ హోల్ వచ్చి ఆ వాటర్ ఆ రోజు కప్పుకోపోయారు వాళ్ళు. అంటే మీరు అనేది ఈ ఏరియా ఏతుందో ఇది సీపేజ్ ఏరియా అంటారు. సీపేజ్ అంటే జనరల్గా టనల్స్. ఇప్పుడు మనము బోర్ వేస్తాము, 6 ఇంచుల బోర్ వేస్తాం ఇంటి అపార్ట్మెంట్లో. బోర్ వేసుకుంటూ పోయినప్పుడు గ్యాప్స్ వస్తాయి మనకు. రాకొస్తే గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ వచ్చినప్పుడు సంతోషపడతాం, నీళ్ళు వస్తున్నాయి కదా, గ్యాప్లలో మంచిగా వచ్చింది. 2 గ్యాపులు దొరికినాయి, మొదటి గ్యాప్ దొరికినాయి అనుకుంటాం మనం. బోర్ వేసేటప్పుడు 2 గ్యాప్లలో నీళ్ళు వచ్చినాయి, 3 గ్యాప్లు మనకు నీళ్ళు సఫిషియెంట్ పడాయి అనుకుంటాం. బండ కింద బండల తర్వాత గ్యాప్. ఇక్కడ కూడా గ్యాప్స్ వస్తాయి, ఇవి రావని కావు. అయితే ఈ గ్యాప్స్ బోర్ వేసేటప్పుడు రాక్ వస్తుంది. ఇక్కడ షీర్ జోన్ అంటారు, అంటే కొంత ఫాల్ట్ జోన్ ఉంటుంది, కొంత మెత్తటి ఏరియా వస్తుంటుంది. వచ్చినా దాన్ని కంటిన్యూస్ వర్క్ నడుస్తూనే కవర్ చేసుకుంటూ పోతారు. ఇక్కడ 2019లో ఆపేసిండు కేసీఆర్ వరకు. ఆపేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ ల్యాండ్ వేరియేషన్స్ వచ్చింది. ఇక్కడ ఎక్కడన్నా చెరువులు ఉంటాయి, చెరువుకుంటలు ఉంటాయి, అడవి కదా ఇదంతా. అడవి ప్రాంతంలో కుంటలు ఉంటాయి, పాండ్స్ ఉంటాయి. ఇదంతా వాటర్ ఏంటంటే అనుకోకుండా వర్క్ ఆగడంతో ఇక్కడ ల్యాండ్ వేరియేషన్తో ఇక్కడ జమ అయింది. వాటరు జమ అయిందంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వర్క్ స్టార్ట్ చేశారు, సడన్ గా బుంగ పడ్డది. మెయిన్ ఏంటంటే ఈ వర్క్స్ అనేది ఆలస్యం జరగడం వల్ల ల్యాండ్ వేరియేషన్ జరుగుతుంది కదా. ఈ ఏరియాలో మొత్తం చెరువులు అంటే పాండ్స్ అవి ఇవి. ఈ వర్క్స్ 5 ఏళ్ళ నుంచి వర్క్ ఆగింది. ఆగిన తర్వాత ఇక్కడ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది ఇక్కడ పాండ్స్ ద్వారానో ఏదో. ఇంకొక చెప్పాలంటే వాటర్ టేబుల్ కూడా ఉంది. వాటర్ టేబుల్ కూడా డ్యామ్ వాటర్ టేబుల్ కూడా ఒక ఉంది కాబట్టి దీని మీద వాటర్ టేబుల్ ద్వారా కూడా కొంత ఎఫెక్ట్ వచ్చింది. పైనుంచి గుట్టలో ఉన్న చెరువులు పాండ్స్ ద్వారా వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అయింది. కలెక్ట్ అయ్యి ఒక్కటిసారి మొత్తం హోల్ పడ్డది. 22 నాడు 22 హోల్ పడి ఏం చేసినట్టే సడన్గా వీళ్ళని ముంచేసింది. ఆ హోల్ ఒకటే వాటరే కాదు, వాటర్ వెంబడి మట్టి వచ్చింది, రాళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి పడిపోయిన వీళ్ళు కప్పేసి ఇట్లా ఆల్రెడీ కప్పుకపోయారు ఇక్కడ. అంటే సార్ మీరు ఇరిగేషన్ లో మీరు చూసారు అనేక 7 ఏళ్ళు పనిచేసిన SLBs లో. పనిచేస్తారు.